ఉత్తరప్రదేశ్ బీజేపీలో ఏం జరుగుతోంది? ఇటీవల కాలంలో బీజేపీకి చెందిన కులాల వారీగా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు సమావేశమవుతున్నారు. సో వివిధ కులాలకు చెందిన ప్రజాప్రతినిధులు ప్రత్యేక సమావేశాలు పెట్టుకుంటున్నారు. తాజాగా మీకు బ్రాహ్మణ్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక 40 మంది పిఎన్ పాఠక్ అనే బీజేపీ ఎమ్మెల్యే ఇంట్లో సమావేశమయ్యారు. పూర్వాంచల్ నుంచి మొదలుకొని బుందేల్ఖండ్ వరకు బీజేపీకి చెందిన బ్రాహ్మణ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఈ మీటింగ్కు హాజరయ్యారు. అధికారికంగా చెప్పేది ఇందులో ఏముంది, కమ్యూనిటీ సహభోజనం ఇది. సో సామాజిక మా కమ్యూనిటీకి ఏం చేయాలి అనేది చర్చించుకున్నాం, సాంస్కృతికపరమైన అంశాలు చర్చించుకున్నామని చెప్తున్నారు. కానీ ఇది కేవలం ఒక కమ్యూనిటీ మీటింగే కాదు. మాన్సూన్ సెషన్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సమయంలో వరుసగా 3 రోజులు 3 రకాల కులాల మీటింగ్ బీజేపీ నాయకులు పెట్టుకున్నారు. ఆగస్టు 11న మీకు రామ్వీర్ సింగ్ ఇనిషియేటివ్ మేరకు బీజేపీ నాయకుడు ఎమ్మెల్యే రామ్వీర్ సింగ్ ఇనిషియేటివ్ మేరకు ఠాకూర్ క్షత్రియ ఎమ్మెల్యేల మీటింగ్ జరిగింది. ఠాకూర్ అండ్ క్షత్రియాస్ కలిపి ఎమ్మెల్యేలు మీకు ఠాకూర్ కమ్యూనిటీ క్షత్రియ కమ్యూనిటీ ఎమ్మెల్యేల జాయింట్ మీటింగ్ జరిగింది. ఆగస్టు 12న మరొక హోటల్ గోమతి హోటల్లో రఘువీర్ సింగ్ అనే బీజేపీ ఎమ్మెల్యే ఇనిషియేటివ్ మేరకు ఓన్లీ ఠాకూర్ లెజిస్లేటర్లు మళ్ళీ సెపరేట్గా సమావేశమయ్యారు. అంటే అంత ముందు రోజేమో క్షత్రియాస్తో కలిపి, తర్వాత వాళ్ళు ఒక్కరే. ఆగస్టు 13న కుర్మీల సమావేశం జరిగింది. ఇటీవల ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్కు చెందిన కుర్మీ నాయకుడిని నియమించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఠాకూర్ కనుక అగ్రకులాల ఓట్లు ఠాకూర్లు, బ్రాహ్మణులు వీరంతా బీజేపీ వెనకాల ఉన్నారు కనుక మీకు సమాజ్వాదీ పార్టీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాదవేతర ఓబీసీలకు అవుట్రీచ్ పీడీఏ నినాదం పేరిట పిచ్డే దళిత్ అల్పసంఖ్యాక్ అనే నినాదం పేరిట ఎక్స్పాండ్ అవుతుంది కనుక కుర్మీ కమ్యూనిటీ నాయకుడిని అక్కడ మీటింగ్ అధ్యక్షుని చేశారు. కుర్మీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఈవెన్ మంత్రులు కూడా సమావేశమయ్యారు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఈ మీటింగ్కు మీకు అప్నాదల్, ఇది అనుప్రియ పాటిల్ నాయకత్వంలో కుర్మీల పార్టీ. సో ఆ నాయకులు కూడా వచ్చారు. అంటే బీజేపీ కాదు, ఎన్డీఏలో ఉన్న కుర్మీ నేతలంతా సమావేశమయ్యారు. సహజంగా ఈ సమావేశాలు చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది, ఉత్తరప్రదేశ్లో బీజేపీ కులాల వారీగా చీలిపోతుందా, కులాల కుంపట్లు పెట్టుకుంటున్నారా అనే అనుమానం రాకపోదు. అందులో యోగి ఆదిత్యనాథ్కు యాంటీ బ్రాహ్మణ్ పాలిటిక్స్ అందరికీ తెలిసిందే. ఏకంగా పరశురామ్ జయంతికి హాలిడేను కూడా మీకు యోగి ఆదిత్యనాథ్ రద్దు చేశాడు. అంటే దేవుడిని కూడా కులం రూపంలో చూస్తారు. అక్కడ దాకా వెళ్ళింది రాజకీయం అనేది. హిందుత్వ పాలిటిక్స్లో ఈ రాజకీయం మరీ ఆశ్చర్యం. పరశురాముడు హిందుత్వకు సింబల్ కాదు, రాముడు మాత్రమే సింబల్ అని. పరశురాముడు కూడా దేవుని అవతారం అనే భావిస్తాం. కానీ ఆ పరశురాముడి జయంతికి ఉన్న హాలిడే యోగి ఆదిత్యనాథ్ యాంటీ బ్రాహ్మణ్ సెంటిమెంట్ వల్ల రద్దు చేశాడు. దాంతో సమాజ్వాదీ పార్టీ ప్రామిస్ చేసింది, మేము అధికారంలోకి వస్తే పరశురామ్ జయంతిని హాలిడేగా డిక్లేర్ చేస్తాం, భారీ పరశురాముని విగ్రహాన్ని పెడతామని ప్రామిస్ చేశారు. సో అక్కడికి పరశురామునికి కూడా ఆ రోజుల్లో రాజులందరినీ జయించాడు, ముఖ్యంగా క్షత్రియ రాజుల్ని. కానీ ఇప్పుడు ఉన్న పాలిటిక్స్లో పరశురాముడు కూడా గండ్రగొడ్డలి సాన తగ్గిపోయినట్టుంది. ఇక్కడ రాజకీయ నాయకులు పరశురామునికి ಹೆಸరు పెట్టే స్థాయికి వెళ్ళిపోయారు. సో అలా మీకు యోగి ఆదిత్యనాథ్ యాంటీ బ్రాహ్మణ్ పాలిటిక్స్ ఉన్నాయి కనుక బ్రాహ్మణ ఎమ్మెల్యేలు మరి ఆయనకు వ్యతిరేకంగా సమావేశమవుతున్నారా అనే అనుమానం రాకపోదు. ఎందుకంటే ఇప్పుడు పార్టీ రాష్ట్ర విభాగాన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నారు, క్యాబినెట్ రీషఫల్ కూడా జరగబోతోంది. 2027 ఎలక్షన్స్కు ఇది ముందు జరిగే రీషఫల్ అయితే. కానీ ఈ కులాల కుంపట్లు కావిది పార్టీయే వ్యూహాత్మకంగా ఈ సమావేశాలను ప్రోత్సహిస్తుందని కూడా రాజకీయ అబ్జర్వర్స్ చెప్తున్నారు. అంటే బీజేపీ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా పార్టీ స్ట్రాటజీ, అందులో విత్ ఇన్ దట్ పార్టీ
వివిధ కులాలకు అవుట్రీచ్ తన పార్టీ ఉన్న నాయకుల ద్వారానే బ్రాహ్మణ్ లెజిస్లేటర్ల ద్వారా బ్రాహ్మణ్ కమ్యూనిటీకి, ఠాకూర్, క్షత్రియ, కుర్మి ఇలా తమ పార్టీలో ఉన్న వివిధ కులాల నేతల్ని ఉపయోగించుకుంటూ ఆయా కులాలకు స్పెషల్గా అవుట్రీచ్ చేసే సోషల్ ఇంజనీరింగ్ మొదలుపెట్టిందని. వాస్తవంగా ఉత్తరప్రదేశ్లో బీజేపీ కేవలం హిందుత్వతో అధికారంలోకి రాలే, హిందుత్వకు తోడుగా ఈ సోషల్ ఇంజనీరింగ్ కులాల లెక్కలకు కూడా వేసి అధికారంలోకి వచ్చింది. అంటే యాదవ్ ముస్లిం కాంబినేషన్, ఎంవై కాంబినేషన్తో సమాజ్వాదీ పార్టీ రాజకీయం నడుస్తుంటే అందుకు కౌంటర్గా అప్పర్ కాస్ట్ హిందుత్వ ప్రభావంతో బ్రాహ్మణ్, బనియా కమ్యూనిటీ, వైశ్యాస్, ఠాకూర్స్, అలాగే మీకు నాన్ యాదవ్ ఓబీసీస్, యాదవేతర ఓబీసీలు, మాయావతి డామినెంట్ కాస్ట్ అయిన జాతవ్, నాన్ జాతవ్ లేదా నాన్ చెమర్ దళితులు, వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి యూపీలో బీహార్ అధికారంలోకి వచ్చి బీహార్లో కూడా నితీష్ కుమార్ ఉపయోగించి సిమిలర్ సోషల్ ఇంజనీరింగ్ ఫార్ములా బీజేపీ అనుసరించింది. అయితే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ హిందుత్వ పాలిటిక్స్కు, సోషల్ ఇంజనీరింగ్కు కూడా మీకు వల్నరబిలిటీ అంటారు, అంటే బలహీనతలు స్పష్టంగా బయటకు వచ్చాయి. బీజేపీకి 62 లోక్సభ సీట్స్ 2019లో గెలుచుకుంటే 2014లో అయితే ఏకంగా 71 సీట్స్ గెలుచుకుంది. 2019లో 62కు పడిపోతే 2024లో 33కి పడిపోయాయి, 29 సీట్స్ కోల్పోయింది. ఇంక్లూడింగ్ అయోధ్యలో కూడా, మీకు అయోధ్య ఉన్న పార్లమెంట్ సీటు కూడా సమాజ్వాదీ పార్టీ గెలిచింది. ఈవెన్ నరేంద్ర మోడీ మెజారిటీ కూడా మీకు 1 lakh పడిపోయింది. ఒకప్పుడు 4 lakhs ఎబో మెజారిటీ ఉండే. అందుకే రాహుల్ గాంధీ అన్నాడు, ప్రియాంక గాంధీ కనుక వారణాసిలో పోటీ చేసి ఉంటే నరేంద్ర మోడీ ఓడిపోయేవారని కూడా అన్నారు. బహుశా 2029కి ఆ ఎత్తుగడ వేసినా ఆశ్చర్యపడాల్సింది లేదు. ఇంత దెబ్బ తగలటానికి కారణం సంవిధాన్ ఖత్రే మే హై అని ఇండియా కూటమి ఎస్పీ కాంగ్రెస్లు చేసిన ప్రచారం ఇంపాక్ట్ ఉండవచ్చు. దాంతోపాటు యోగి ఆదిత్యనాథ్కు వ్యతిరేకత, బీజేపీలో ఉన్న ఈ కులాల విభజనలు కూడా ఒక కారణమై ఉంటాయి. అందుకే ఇప్పుడు హిందుత్వ క్యాంపెయిన్తో పాటు సోషల్ ఇంజనీరింగ్ను సమర్థవంతంగా చేయకపోతే నష్టపోతాము అని 2027 ఎలక్షన్స్కు గెలవడం అనేది బీజేపీకి కీలకం. బీజేపీ కాదు, అన్ని పార్టీలకు కీలకం. ఎందుకంటే ఆ తర్వాత లోక్సభ ఎలక్షన్స్ ఉంటాయి. సమాజ్వాదీ పార్టీ బీజేపీ కన్నా ఎక్కువ ఎంపీ సీట్లు గెలుచుకుంది. అప్పటిదాకా యాదవ్ ముస్లిం కాంబినేషన్ రాజకీయాలు జరిపిన ఎస్పీ నాన్ యాదవ్ ఓబీసీలకు పార్లమెంట్లో ఎక్కువ టికెట్లు ఇచ్చారు, యాదవ్ల కన్నా కూడా. ఆర్జేడీ బీహార్లో చేయలేకపోయింది, కానీ అఖిలేష్ యాదవ్ ఈ ప్రయోగాన్ని సక్సెస్ఫుల్గా చేశాడు. సో తాజా రివైజ్డ్ మండల్ పాలిటిక్స్, సోషల్ జస్టిస్ పాలిటిక్స్ ముందు పెట్టి పిచ్డే దళిత్ అల్పసంఖ్యాక్ పీడీఏ అని ఒక న్యూ సోషల్ కోalition ముందు పెట్టాడు. అందుకే బీజేపీ ఇప్పుడు హిందుత్వ సరిపోదు, కులాల లెక్కలు కూడా వేయాల్సిందే అని. సో ఈ సోషల్ ఇంజనీరింగ్లో భాగంగానే వివిధ కులాలకు చెందిన బీజేపీ ప్రజాప్రతినిధులు సమావేశం అవుతున్నారని కూడా పొలిటికల్ అబ్జర్వర్స్ భావిస్తున్నారు.